హ్యాపీ చిల్డ్రన్స్ డే. తెలుసా? నిన్న వరల్డ్ వరల్డ్ చిల్డ్రన్స్ డే తెలుసా మీకు? మన ఇండియాలో ఎప్పుడు చేసుకుంటాం చిల్డ్రన్స్ డే? November 14th. నవంబర్ 14th. ఎందుకు చేసుకుంటాం నవంబర్ 14th? ఆ రోజు ఎందుకు చేసుకుంటాం? Jawaharlal Nehru birthday. జవహర్లాల్ నెహ్రూ బర్త్డే. హూ ఇస్ జవహర్లాల్ నెహ్రూ? ఎవరైనా? First Prime Minister of India. వెరీ గుడ్. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇండిపెండెంట్ ఇండియా, రైట్. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని మనం ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం కదా, యాజ్ ఎ చిల్డ్రన్స్ డేగా. అలాగే నవంబర్ 28th యుఎన్ఓ వరల్డ్ లో ఉన్న చిల్డ్రన్స్ అందరికి ఒక డే ఉండాలి, వాళ్ళ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఒక డే ఉండాలి అని చెప్పి ఎవ్రీ ఇయర్ నవంబర్ 28th ఒక మనం చిల్డ్రన్స్ డే, వరల్డ్ చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా? అయితే ఈరోజు 21st కదా, అందుకనే మీ అందరికి బిలీటెడ్ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ మ్యామ్. ఓ థ్యాంక్ యూ. Thank you, ma'am. ఓకే, ఈరోజు మనం క్లాస్లోకి వెళ్దామా? మన క్లాస్లోకి వెళ్దాం. Yes, ma'am. అయితే మీరందరూ చిన్నపిల్లలు కదా, నేను ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి దానికి రిలేటెడ్ టాపిక్ పట్టుకొని వచ్చాను. తెలుసా మ్యామ్ ఏంటి? ఎవరైనా చూసారా ఈరోజు మంది? Yes, చూసారా? ma'am. మనం అదేంటి జూమ్ లింక్ పోస్టర్ చూసారా? Yes, ఏంటి? ma'am. Safety skills. సేఫ్టీ స్కిల్స్. ఎందుకంటే యాజ్ ఎ చిల్డ్రన్ గా పెద్దవాళ్ళకైతే ఎలా అందరికి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ అందరికి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. ఆ సేఫ్టీని ఎలాగా సేఫ్టీ అనేది మనని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి దానికి మనం ప్రొటెక్ట్ చేసుకొని కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్ నే మన సేఫ్టీ స్కిల్స్ అంటాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీదకి వెళ్ళాం అనుకోండి, మనం ఏంటి మన సేఫ్టీని చూసుకుంటామా లేదా? చూసుకుంటా. మరి మన సేఫ్టీని చూసుకోవడానికి ఏం చేస్తాం? మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవుతాం. వాటిని ఏమంటారు? రోడ్ సేఫ్టీ అంటారు కదా. తెలుసా మీకు రోడ్ సేఫ్టీ అంటే? రెడ్ లైట్ అయి పడింది అనుకోండి, ఏం చేయాలి మనం? స్టాప్. వెరీ గుడ్. గ్రీన్ లైట్ అయితే వెళ్ళాలి. రోడ్డు మీద ఎటు సైడ్ వెళ్ళాలి? లెఫ్ట్ సైడా రైట్ సైడా? Left side, ma'am. అలాగా మనకి కొన్ని సేఫ్టీ రూల్స్ ఉన్నాయి కదా. ఎందుకు అవన్నీ పెట్టారు సేఫ్టీ అని? మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కదా. అలాగే మన రోడ్డు మీదకి వెళ్తే ఎలా సేఫ్టీ రూల్స్ ఉన్నాయో మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి కొన్ని సేఫ్టీ రూల్స్ ఉన్నాయి. ఓకే ఓకే. ఎవరి నుంచి? కొంతమంది వాళ్ళ నుంచి, అంటే అదర్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే రూల్స్ నే సేఫ్టీ రూల్స్ అంటాం. మనకి ఏమీ అవ్వకుండా, మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే స్కిల్స్ అన్నమాట. వాటినే సేఫ్టీ స్కిల్స్ అంటారు. అది రోడ్డు మీదకి వెళ్తే రోడ్ సేఫ్టీ స్కిల్స్, ఇంట్లో ఉంటాయి ఇంట్లో సేఫ్టీ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్తే, ఓకే, డ్రైవింగ్ చేసినప్పుడు దాని స్కిల్స్. అలాగా మనం ప్రొటెక్ట్ చేసుకొని ఫ్రమ్ అదర్స్ నుంచి, డేంజర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే స్కిల్స్ నే సేఫ్టీ స్కిల్స్ అంటారు. అయితే ఈ రోజు మన సేఫ్టీ స్కిల్స్ ఏంటో తెలుసా? ఓకే, చూద్దామా మేడం? ఒకసారి పీపీటీ ఆన్ చేయండి. మేడం కనిపిస్తుందా? లేదు, స్క్రీన్ షేర్ కనిపిస్తుంది మ్యామ్. వస్తున్నాను. చూసారా? సేఫ్టీ స్కిల్స్. మేడం నన్ను స్పాట్లైట్ చేయండి, అప్పుడు కనబడతాను. సేఫ్టీ స్కిల్స్ చూసారా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ సేఫ్టీ. మేడం
థ్యాంక్ యూ ఓకే. కనిపిస్తుందా మేడం? క్లాస్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంతటి మంచి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన మేడం గారికి, అలాగే మన గంపా నాగేశ్వరరావు గారికి, మనకు రోజు మనకు ఒక క్లాస్ పెడుతున్న రాజేష్ సార్కి, అలాగే మీకందరికి కూడా నా తరపున థ్యాంక్ యూ సో మచ్. నమస్కారాలు. అయితే ఇప్పుడు మనం Thank you, క్లాస్ స్టార్ట్ చేద్దామా? సేఫ్టీ స్కిల్స్ లో వన్ ఆఫ్ ద సేఫ్టీ స్కిల్ ఈస్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద అదర్స్. ఎవరు మాట్లాడుతున్నారు? మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి అమ్మా, అందరూ మ్యూట్ చేసుకోండి. ఓకే. సునీత మ్యూట్ చేసుకోండి. సునీత మ్యామ్. ఓకే. అయితే ఈ రోజు మనం సేఫ్టీ స్కిల్స్ లో ఒక దాంట్లో నుంచి ఒక సేఫ్టీ స్కిల్స్ చెప్తున్నాం. నంబర్ ఆఫ్ సేఫ్టీ స్కిల్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద సేఫ్టీ స్కిల్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అదే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్. ఓకే. సో మేడం ఈ కింద ఇలా ఎందుకు వచ్చింది మేడం? బ్లాక్ వస్తుంది. ఈ రోజు మంది ఇప్పుడు ఓకేనా మేడం? బాగుంది మేడం, ఇప్పుడు బాగా వచ్చింది. సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, దాని గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? అయితే సేఫ్ టచ్ ఎంతమంది తెలుసు? ఇక్కడ ఫోటో చూసారు కదా, చూసారా లేదా? చూసారా? సేఫ్ టచ్ ఫోటోలో ఆ చైల్డ్, ఆ బాబు ఎలా ఫీల్ అవుతున్నాడు? హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే మన ఎవరైనా టచ్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఫీల్ అయ్యాం అనుకోండి, దాన్ని ఏమంటారు? సేఫ్ టచ్ అంటారు. అదే కింద చూడండి, కింద ఫోటోలో ఒక అంకుల్ అమ్మాయి చేయి గట్టిగా పట్టుకున్నాడు. అమ్మాయి ఎలా ఫీల్ అవుతోంది? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది కదా. దీని ఏమంటారు? అన్సేఫ్ టచ్ అని. అన్సేఫ్ టచ్ అని అంటారు. మేడం అన్మ్యూట్ లోనే ఉందమ్మా. లేదు, మీరు అన్మ్యూట్ లో ఉన్నారు, మాటలు వినబడుతున్నాయి. ఓకేనా? అర్థమైనా? అయితే సేఫ్ టచ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ ఒక చైల్డ్ మీలాంటి అబ్బాయి అమ్మాయి వెళ్ళి వాళ్ళ మమ్మీని చక్కగా హగ్ చేసుకుంది. ఎంత హ్యాపీగా ఉందో ఆ ఫేస్ చూసారా? ఎందుకు? ఏదైనా మనకు భయం కలిగినప్పుడు మన అమ్మ కానీ నాన్న కానీ టచ్ చేసుకున్నారు అనుకోండి, హగ్ చేసుకున్నారు అనుకోండి, ఆ భయం అంతా పోయి మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఏంటి ఆ ఫీలింగ్? ఐఎమ్ సేఫ్, ఐఎమ్ కంఫర్టబుల్. ఆ ఫీలింగ్ ని, ఆ హగ్ ని, ఆ హ్యాపీనెస్ ని ఏమంటారంటే సేఫ్ టచ్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పడుకున్నారు నిద్రలో, ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, ఒక బ్యాడ్ కల వచ్చిగానే అమ్మా అని లేస్తావా? లేచి మమ్మీ అని అరవగానే మమ్మీ ఏం చేస్తారు? దగ్గరికి రాగానే మనం ఇలా గట్టిగా హగ్ చేసుకుంటాం. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఫీల్ అవుతాం, కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం కదా. అవునా కదా? కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం, నెక్స్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాం, సేఫ్ గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. అలాంటి టచ్ ఏదైనా దాన్ని ఏమంటారంటే సేఫ్ టచ్ అంటారు. అది ఎవరైనా అవ్వచ్చు. ఒకసారి మమ్మీ అవ్వచ్చు, ఒకసారి డాడీ అవ్వచ్చు, ఒకసారి సిస్టర్ అవ్వచ్చు, ఒకసారి బ్రదర్ అవ్వచ్చు, ఇంకోసారి మన ఫ్రెండ్ కూడా అవ్వచ్చు. ఎందుకు అన్ని చోట్ల అమ్మ నాన్న ఉండకపోవచ్చు కదా. ఒక్కొక్కసారి మన స్కూల్కి వెళ్తాం, బయటికి వెళ్తాం, మన ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ మనకి ఏమైనా అయినాకో మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? గట్టిగా వచ్చి నీకు భయం లేదు, నేను ఉన్నాను అని చక్కగా హగ్ చేసుకుంటారు. అలా హగ్ చేసుకోగానే మనకి ఎలా అనిపిస్తుంది? అబ్బా, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంఫర్టబుల్, ఐఎమ్ సేఫ్ అనిపిస్తుంది లేదా? చూపించండి టర్మ్స్. అలాంటి టచ్ ఏమంటామంటే సేఫ్ టచ్ అని అంటాం. ఓకేనా చిల్డ్రన్? మేడం, ఇప్పుడు అన్సేఫ్ టచ్ అంటే కొంతమంది పట్టుకుంటే, కొంతమంది టచ్ చేసిన
కొంతమంది పట్టుకున్న, కొంతమంది మనకి దగ్గరగా వచ్చిన అన్కంఫర్టబుల్ ఉంటది, ఏదో తెలియని భయం వేస్తుంది. చూడండి ఇక్కడ ఎలాగా ఆ అంకుల్ ఆ పాపని ఎలా పట్టుకున్నారు, గట్టిగా పట్టేసుకున్నారు. అలా పట్టుకున్నప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది? అన్కంఫర్టబుల్ ఫీలింగ్ వస్తుంది. ఏంటి అంకుల్ ఇలా పట్టుకున్నారు, ఏంటి ఈ ఆంటీ ఇలా పట్టుకున్నారు, ఏంటి ఇక్కడ పట్టుకున్నారు అని అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది చూసారా? దాన్ని ఏమంటారంటే అన్సేఫ్ టచ్ అంటారు. అర్థమైందా? అన్సేఫ్ టచ్ అంటే ఎవరైనా మనం టచ్ చేసినప్పుడు మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే దాని అన్సేఫ్. ఎందుకు? ఆ టచ్ లో మనకి హ్యాపీనెస్ ఉండదు, ఆ టచ్ లో మనకి దెన్ పీస్ అనేది ఉండదు, ఆ టచ్ మనకి సేఫ్ అనేది అనిపించదు. అలాంటి టచ్ ని ఏదైనా మనం ఏమంటాం? అన్సేఫ్ టచ్ అంటాం. ఒక్కొక్కసారి మనకి కూడా అలా అనిపిస్తుంది. మనకి స్కూల్లో కూడా గొక్కమని కొంతమంది వచ్చి గొక్కమని లాగా పట్టేసుకుంటారు వెనక నుంచి. అప్పుడు మనం అనీజీగా ఫీల్ అవుతాం, ఏ వదులు 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 నన్ను వదులు అంటుంటాం కదా, రైట్? అవునా కదా? సే ఎస్ నో? అంతే. దాన్ని ఏమంటాము? అన్సేఫ్ టచ్ అంటాం. అయితే అన్ని అన్సేఫ్ టచ్ అవుతాయా? అన్ని అన్సేఫ్ టచ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైన్ లో జర్నీ చేస్తూ ఉంటాం, ఓకేనా? జర్నీ చేస్తున్నప్పుడు మన లగేజ్ తో ట్రైన్ లోకి ఎక్కుతున్నాం, అలాగే మన వెనకాతల ఇంకొక ఫ్యామిలీ కూడా ట్రైన్ ఎక్కుతున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ చేతిలో మనకి తగిలాయి. ఓకే, తగినప్పుడు అది ఒక దగ్గర ఎక్కడో తగిలి మనకు అనీజీ అనిపించింది. అప్పుడు మనం వెంటనే వాళ్ళతో ఫైట్ చేసేస్తామా? అన్సేఫ్ టచ్ అని అనేస్తామా? అనలేం. ఎందుకంటే పాపం వాళ్ళు మనలాగే హర్రీనెస్ లో అమ్మో ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనే గాబరాలో మనతో పాటు వాళ్ళు కూడా గబక్కుమని ఎక్కిపోతూ ఉంటారు. అలాగే మనం టెంపుల్కి వెళ్తూ ఉంటాం, అలాగే సినిమా హాల్కి వెళ్తూ ఉంటాం. అక్కడ కూడా మనకి ఏమవుతుంది? టెంపుల్కి వెళ్ళినప్పుడు కదా ఒక్కసారి రష్ని ఇలా వదిలేసినప్పుడు అందరు గబగబా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు గబక్కుమని ఎవరో గబక్కుమని టచ్ అవుతారు. టచ్ అయినప్పుడు వాళ్ళతో మనం ఏంటి ఇది అన్సేఫ్ టచ్ అని ఫీల్ అవ్వం. ఏంటంటే అది యాక్సిడెంటలీ హ్యాపెన్. అయితే మరి ఎలాంటి టచ్ ని వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అంటే ఎలాంటి టచ్ ని మనం కన్ఫర్మ్ గా అన్సేఫ్ టచ్ అని చెప్పచ్చు అంటే కొన్ని టచ్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఇట్స్ నాట్ ఏ ప్యూర్, ఇట్స్ నాట్ ఏ కన్ఫర్మ్ అన్సేఫ్ టచ్ అన్నమాట. అంటే అవి పూర్తిగా అన్సేఫ్ టచ్ కావు, కొన్ని మనకి అనీజీ ఇచ్చిన. అయితే మరి ఎలాంటి టచ్ మనం అన్సేఫ్ టచ్ అని చెప్తాం? దానికే నెక్స్ట్ స్లైడ్ మేడం చూపించండి. చిల్డ్రన్ ఇంతవరకు అర్థమైందా? అయితే ఎలాంటి టచ్లు మనం అన్సేఫ్, మెయిన్ గా అన్సేఫ్ టచ్ అంటాము అంటే ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి చూసారా స్పాట్స్, అవి అక్కడ ఎవరైనా కావాలని టచ్ చేస్తేనే దాన్ని మాత్రమే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. కావాలని. నేను ఇందా చెప్పాను కదా, బై మిస్టేక్ మనం ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు కానీ, టెంపుల్స్ లో రష్ లో కానీ, సినిమా హాల్లో రష్ లో కానీ, సమ్ టైమ్స్ కొంతమంది మన బాడీ మీద టచ్ చేస్తుంటారు, అంటే అది కావాలని చేయరు, అంటే అన్ఫార్చునేట్లీ అలా అయిపోతుంటుంది, అంటే సడన్ గా అయిపోతుంటుంది. అలాంటి వాటిని అన్సేఫ్ టచ్ అనం. అయితే అన్సేఫ్ టచ్ అనడానికి కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ లో మాత్రమే మనం టచ్ చేస్తే, ఎవరైనా మన టచ్ చేస్తే వాటిని మాత్రమే అన్సేఫ్ టచ్ అంటాం. అయితే ఏంటి ఆ ప్లేసెస్? అంటే ఇక్కడ నేను రెడ్ కలర్ స్పాట్స్ చూపించారా? రెడ్ కలర్ స్పాట్స్ చూపించాను కదా, చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ లిప్స్. ఈ లిప్స్ అనేవి మనకి ఈ ముందు ఈ అన్సేఫ్ టచ్ దేంటి సేఫ్ టచ్ చెప్పే ముందు మనకి తెలియాలి బాడీ పార్ట్స్. మనకి అందరికి బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, కొన్ని ఎక్స్టర్నల్ ఉంటాయి, కొన్ని ఇంటర్నల్ ఉంటాయి కదా. ఇంటర్నల్ లోపల హార్ట్, లివర్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ బాడీ పార్ట్స్. దాంతో పాటు కొన్ని బయటకు కనిపించే బాడీ పార్ట్స్ కూడా ఉంటాయి కదా, అవునా కదా? చెప్పాలి మరి మీరు. అయితే బయటకు కనిపించే బాడీ పార్ట్స్ లో కొన్ని బాడీ పార్ట్స్ ని ఎవరు టచ్ చేసినా మనకి ఏమీ అనిపించదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాం, దానివల్ల మనకి ఏం అనిపించదు.
అది బ్యాడ్ టచ్ కూడా కాదు. ఓకే, అన్సేఫ్ టచ్ కూడా కాదు. అయితే కొన్ని పార్ట్స్ ఉంటాయి మనకి, ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ లో కొన్ని పార్ట్స్ ఉంటాయి, కానీ వాటిని మాత్రం ఎవరైనా కావాలని టచ్ చేస్తే మాత్రమే వాటిని అన్సేఫ్ టచ్ అంటాం. అయితే ఏ పార్ట్స్ ని ఎవరైనా కావాలని టచ్ చేస్తే మనం అన్సేఫ్ టచ్ అని అంటామంటే, ఫస్ట్ వన్ లిప్స్. చూడండి, ఈ పాపకి, ఈ బొమ్మకి ఫస్ట్, ఈ పిక్చర్ లో ఫస్ట్ అమ్మాయికి లిప్స్ ఉన్నాయి కదా, ఆ లిప్స్ ని ఎవరైనా టచ్ చేస్తే, అది అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు. ఎందుకంటే మీరందరూ చిన్నపిల్లలు అంటే, చిల్డ్రన్ అంటే బిలో 18 ఇయర్స్, బిలో 18 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చిల్డ్రనే. ఓకే, అది గర్ల్ అవ్వచ్చు బాయ్ అవ్వచ్చు. సో ఎవరికైనా ఈ పార్ట్సే కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ లిప్స్. సెకండ్ చెస్ట్ అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి హిప్ వరకు ఉన్న పార్ట్. నెక్స్ట్ ద ప్లేస్ బిట్వీన్ ద 2 legs, ఫ్రంట్ సైడ్. ఓకే, మనకి ముందున్న 2 లెగ్గల మధ్య ఉన్న ముందు పార్ట్, అలాగే 2 లెగ్గలకి ఉన్న వెనక పార్ట్, అలాగే చెస్ట్ బ్యాక్ సైడ్. ఇవన్నీ కలిపి మనం ఏమంటామంటే ప్రైవేట్ పార్ట్స్ అంటాం. వీటిని ఏమంటారు? ప్రైవేట్ పార్ట్స్ అంటారు. అర్థమైందా నాన్న? అందరికి అర్థమైందా? చూపించాలి నాకు, మీరు టంగ్ చూపిస్తేనే నాకు అర్థమవుతుంది. ఎస్. ఓకే, మన బాడీలో అయితే ఎన్నో పార్ట్స్ ఆల్రెడీ చెప్పాం కదా, ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ ఉంటాయి, ఇంటర్నల్ బాడీ. ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్ లో మెయిన్ గా మనకి లిప్స్, చెస్ట్, ద ప్లేస్ బిట్వీన్ ద 2 legs ఫ్రంట్ సైడ్, ద ప్లేస్ బిట్వీన్ ద 2 legs అండ్ బ్యాక్ సైడ్. ఈ బ్యాక్ సైడ్ చెస్ట్ ఉంది కదా, అది అంతేం కాదు, కాకపోతే ఫిగర్ లో ఇచ్చాడు కానీ మనకు కాదు. ఈ 4 పార్ట్స్ ఇంపార్టెంట్ పార్ట్స్. ఓకేనా? ఈ వీటిని ఏమంటామంటే ప్రైవేట్ బాడీ పార్ట్స్ అంట. అంటే ప్రైవేట్ బాడీ పార్ట్స్ అంటే ఇవి మనమే టచ్ చేయాలి, మనమే చూసుకోవాలి, ఇంకొకరు చూడకూడదు, ఇంకొకరు టచ్ చెయ్యకూడదు. అర్థమైందా? ఓకే, ఇలాంటి ప్లేసెస్ లో ఎవరైనా కావాలని, అది కూడా చెప్తున్నాను, కావాలని టచ్ చేస్తే మాత్రమే దాన్ని అన్సేఫ్ టచ్ అంటారు. అర్థమైందా చిల్డ్రన్? అర్థమైందా నాన్న? సో ఇలాంటి ఈ 4 పార్ట్స్ ని మనం ప్రైవేట్ పార్ట్స్ అని అంటాం. ఓకే అమ్మ, స్క్రీన్ ని టచ్ చేయకండి నాన్న, నేను కావాలంటే పీపీటీ మీకు పెడతాను, స్క్రీన్ టచ్ చేయకండి ఎవరు. ఓకే, దీన్ని ఏమంటామంటే మన ప్రైవేట్ బాడీ పార్ట్స్ అంట. వీటిని ఎవరైనా టచ్ చేసినప్పుడు మాత్రమే మనం అన్సేఫ్ టచ్ అంటాం. ఎందుకు అంటే వాటిని ఎవరైనా టచ్ చేసేసరికి మనలో ఒక ఫీలింగ్, అన్ఈజీనెస్ వచ్చేస్తుంది, అది మనకి ఇష్టం ఉండదు, కాబట్టి వాటిని అన్సేఫ్ టచ్ అంటాం. అలా టచ్ చేయడం కూడా మంచిది కాదు, మనకి మంచిది కాదు. అలా టచ్ చేయాలని ఎవరైనా చూస్తే అది బ్యాడ్ టచ్. మేడం టచ్ చేయండి మ్యామ్, స్లైడ్. అయితే చూడండి ఇక్కడ, యువర్ బాడీ బిలాంగ్స్ ఓన్లీ టు యూ. ఎందుకు వాటిని మన ప్రైవేట్ పార్ట్స్ అన్నాం? ఎందుకు వాటిని మనం ఎవరు టచ్ చేయకూడదన్నాం అంటే, ఇక్కడ ఒక చిన్నది ఇచ్చాను డెఫినేషన్ లాంటిది. యువర్ బాడీ బిలాంగ్స్ ఓన్లీ టు యూ. యువర్ ప్రైవేట్ బాడీ పార్ట్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మీ ఆ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే 4 ఉన్నాయో, ఓకే, ఎవరైనా చెప్పగలరా ఏంటి ఆ ప్రైవేట్ పార్ట్స్ 4? అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అమ్మా, చూడండి, చెప్పండి ఎవరొకరు 4 చెప్పగలరా? లిప్స్, చెస్ట్, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బిట్వీన్ 2 legs, బ్యాక్ పార్ట్ ఆఫ్ ద బిట్వీన్ 2 legs. అంటే 2 కాళ్ళ మధ్య ఉన్న ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఓకే, అయితే వీటిని మనం ఏమన్నాము? ప్రైవేట్ పార్ట్స్ అన్నాం. ఇవి ఎవరికి సంబంధించినవి? మనకు సంబంధించినవి. ఓకే, ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ దట్ ఆర్ కన్వర్డ్ with a swimming suit or undergarments are called
ప్రైవేట్ బాడీ పార్ట్. ఈ పార్ట్స్ మనం ఎవరికి కనిపించకూడదు కాబట్టే మనం ఏం చేస్తాము, ఎప్పుడు వాటిని కవర్ చేసుకొని ఉంటాం కదా. అందరం మనం బట్టలు వేసుకుంటాం కదా, చేతులకు వేసుకుంటాం ఏంటి ఇక్కడ వరకు. చూడండి, నేను ఇప్పుడు డ్రెస్ ఇక్కడ వరకే వేసుకున్నాను, అంతే కదా. ఎందుకు? నా బాడీ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ ఎవరు కనపడకూడదు, ఎవరికి కనపడకూడదు, ఎవరు టచ్ చేయకూడదు, ఎవరు చూడకూడదు కదా. అందరం అలాగే ఉంటాం, ఎందుకంటే అవి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా మేడం? Yes, ma'am. ఓకే. అలాంటి పార్ట్స్ ని ఎవరైనా టచ్ చేస్తే దాన్ని అన్సేఫ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్ అంటారు. ఎలా టచ్ చేస్తారు చూడండి. ఒక అబ్బాయి ఒక హ్యాండ్ వచ్చి టైస్ మీద చేయబడింది, అక్కడ పెట్టకూడదు కదా, మనం ఇందాకలా చెప్పుకున్నాం. అలాగే ఒక హ్యాండ్ వచ్చి బ్యాక్ ని పట్టింది, అలాగే ఇంకొకరు వచ్చి మన చెస్ట్ మీద చేతులు పెడుతున్నారు. అలాంటి టచ్ ఎవరైనా చేసినట్టయితే యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈజ్ ఎ బ్యాడ్ టచ్, అన్సేఫ్ టచ్. ఎందుకు అంటే ఈ పార్ట్స్ మనవి, మనమే టచ్ చేయాలి తప్ప ఇంకొకళ్ళు వచ్చి టచ్ చెయ్యకూడదు. ఎవరైనా ట్రై చేసినా, ఎవరైనా టచ్ చేసినా మనం వాళ్ళకి ఎక్కడ సహకరించకూడదు, కోఆపరేట్ చేయకూడదు. వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదే కదా మన టాపిక్, సేఫ్టీ స్కిల్స్. ఆ సేఫ్టీ స్కిల్స్ లో ఇది ఒక పార్ట్ అన్నమాట. అర్థమైందా? ఎవరైనా ఈ పార్ట్స్ ని టచ్ చేయండి మనం. అయితే ఈ పార్ట్స్ ని టచ్ చేయడానికి కొంతమందికి ఉంటది, కొంతమంది బ్యాడ్ పర్సన్స్ ఉంటారు సొసైటీలో. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికైనా ఎవరిదైనా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి బ్యాడ్ పర్సన్స్ ని మనం ముందు రికగ్నైజ్ చేసుకోవాలి. మన చుట్టూ ఉన్నారా లేదా, అలాంటి మనుషులు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళని ఎలా మనం రికగ్నైజ్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ నుంచి ఎలా మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండకపోతే మనం కాపాడుకోలేం. మనం కాపాడుకోవాలి కదా, సేఫ్ గా ఉండాలి కదా. మనం సేఫ్ గా ఉండాలి కాబట్టి మనం అలాంటి పర్సన్స్ ఎవరైనా మనని ఎక్కడైనా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫంక్షన్స్ లో కానీ, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ, అది మన రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా మీతో అలాగా ట్రై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీరు దూరంగా వెళ్ళిపోవాలి. ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే దూరంగా వెళ్ళిపోవాలి. అయితే మీరు అనుకోవచ్చు, మనకి ఎలా తెలుస్తుంది మేడం? ఎందుకంటే మనుషులందరూ బయటకు బాగా కనబడతారు, అందంగా కనబడతారు కదా, అంతేనా? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు కదా తెలియదు కదా మనకి. తెలుస్తుందా? తెలీదు. అయితే ఎలాగ వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం? వాళ్ళు మంచోళ్ళ చెడ్డ, మన పక్కన ఉన్న వాళ్ళ మంచోళ్ళ చెడ్డలో, మన నైబరింగ్ ఉన్న వాళ్ళు మంచోళ్ళ చెడ్డలో, మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్ మంచోళ్ళ చెడ్డలో, మన ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ లో ఉన్న వాళ్ళు మంచోళ్ళ చెడ్డలో మనకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి వాళ్ళు కొన్ని, అంటే అన్ని నేను చెప్పటం లేదు కానీ కొన్ని వాళ్ళ లక్షణాలు చెప్తున్నాను, వాళ్ళకు ఉండే క్యారెక్టరిస్టిక్స్. ఓకే, వాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి బ్యాడ్ పర్సన్ మిమ్మల్ని టచ్ చేయాలని అనుకున్నారు అనుకోండి, వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేస్తారు, అలాంటి పర్సన్ మనం ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ తో మన దగ్గరికి వస్తారు అనేది ఇక్కడ 7P తో చెప్పాను. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ప్రైజ్. ప్రైజ్ అంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి బ్యాడ్ టచ్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఎలా తెలుసా, నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా, అబ్బాయి ఎంత బాగున్నాయో నీ బుగ్గలు, ఎంత బాగున్నాయో నీ జళ్ళు. అబ్బాయిలు అయితే అబ్బా నీ షర్ట్ అయితే, టీ షర్ట్ సూపర్ ఉంది తెలుసా, నువ్వు హ్యాండ్సమ్ లా ఉన్నావు, అచ్చు మహేష్ బాబులా ఉన్నావు నువ్వు, అలా అంటారనమాట. అంటే ప్రైజ్ చేస్తారు. మన ఏం చేస్తారు, ప్రైజింగ్ చేస్తారు, అంటే గొప్పలు చెప్తారు. సూపర్ ఉన్నావు, నువ్వు ఉన్నావు, నువ్వు ఎంత అందంగా, అబ్బా నువ్వు నవ్వితేనా, నువ్వు ఎంతలా ఉన్నావో, ప్రభాస్ లా ఉన్నావు అంటారు అబ్బాయిలకైతే. అమ్మాయిలకైతే
నువ్వు సూపర్ ఉన్నావు తెలుసా, సినిమా హీరోయిన్ లా ఉన్నావు అని చెప్తారనమాట. మనని ప్రైజింగ్ చేస్తారు. అంటే మనని అట్రాక్ట్ చేయడానికి అనమాట వాళ్ళు చేస్తున్న పని అంతా ప్రైజింగ్ చేస్తారు. ఓకే, అంతేకాకుండా ప్రీషియస్ ప్రెషియస్ కన్వర్జేషన్ అంటే మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. ఎప్పుడు మనతో ఏదో మంచిగా అంటే మనకి ఎలా ఇష్టమో అలా మన నవ్విస్తూ, ఓకే, వాళ్ళ వైపు అట్రాక్ట్ చేసుకుంటారు. మనం నవ్విస్తూ మాట్లాడుతుంటే అబ్బాయి ఈ అంకుల్ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఈ ఆంటీ ఎంత బాగా మాట్లాడుతున్నారు అని మనం ఏమవుతాం, వాళ్ళ వైపు అట్రాక్ట్ అయిపోతాం. అట్రాక్ట్ అయిపోయి ఇంకా మా అమ్మాయి నువ్వు ఎప్పుడైనా ఇలా మాట్లాడేవా నాతో అంటాం. కానీ మనం ఏమవుతాం, అలాంటి వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అయిపోతాం. అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఫోటో షేరింగ్ చేస్తారు. నీ ఫొటోస్ నాకు పంపిస్తావా, నా ఫొటోస్ నేను పంపిస్తాను అంటారు. ఫంక్షన్స్కి వెళ్తే సెల్ఫీలు తీసుకుందాం రా అంటారు, మనతో సెల్ఫీలు తీసుకుంటారు. మన మొబైల్ నంబర్ అడుగుతారు, మన మొబైల్ నంబర్ నుంచి వాళ్ళ మొబైల్ నంబర్కి ఏమైనా ఫొటోస్ పంపిస్తారు. అలా మన ఫొటోస్ అడుగుతారు. నువ్వు చిన్నప్పుడు ఫొటోస్ ఏమైనా ఉంటే పంపించవా అంటారు. మనం తెలియక ఏం చేస్తాం, మన చిన్నప్పుడు ఎల్లికే మన 1 year బేబీ ఉన్నప్పుడు ఫోటోల నుంచి కూడా పంపించేస్తాం. అలా ఫోటో షేరింగ్ చేస్తారు. నెక్స్ట్ అంటారు సీక్రెట్ గా మాట్లాడుకుందామా అని సీక్రెట్ గా మనకు కాల్ చేస్తుంటారు. అప్పుడప్పుడు నీ ఫోటో బాగుంది, ఈ రోజు ఏం డ్రెస్ వేసుకున్నావు, ఒకసారి సెల్ఫీ తీసి పెట్టు అంటారు. మనకేంటి, అమ్మో ఈ అంకుల్ ఆంటీ ఈ బ్రదర్ వీళ్ళందరూ బాగున్నారు, వీళ్ళందరూ మంచివాళ్ళు వీళ్ళందరూ అనుకొని మనం ఏం చేస్తాం, చక్కగా ఫోటో తీసేసుకొని పెట్టేస్తాం. సీక్రెట్ గా మాట్లాడదాం, నీతో మాట్లాడాను నాకు చాలా రోజులు అయింది కదా అని కాల్ చేస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యండి మనతో మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడాలంటే మమ్మీతోనో డాడీతోనో మాట్లాడాలి, కానీ మనతో మాట్లాడాలేంటి, కానీ మనకు అలా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు అలా మాటలతో ఏం చేస్తారు, మెస్మరైజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు, మనకేమని ప్రెజర్ చేస్తారు. నువ్వు నాతో మాట్లాడాలి, నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, నువ్వు రోజు నాకు వీడియో కాల్ చెయ్యాలి అని ప్రెజరైజ్ చేస్తారు. దాంతోపాటు మనకి ప్రెజెంట్స్ ఇస్తారు. ప్రెజెంట్ అంటే ఏంటి, గిఫ్ట్లు ఇస్తారు. నీకు ఇది బాగుంటది, ఇది నీకు బాగుంటది అని గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్లతో పాటు మనకి ఇంకా ఏంటి ఇస్తారో తెలుసా, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ అంటారు వద్దు ఐస్ క్రీమ్లు ఎక్కువ తినొద్దు అన్నారు అనుకోండి, పర్వాలేదు నేను మీ మమ్మీకి చెప్పనులే రా నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తానని ఐస్ క్రీమ్ ఇప్పించడం, చాక్లెట్లు ఇవ్వడం. మమ్మీ అంటారు మొబైల్ చూడకున్నానా కలిపోతే హెల్త్ పాడైపోతుంది డాక్టర్ వద్దన్నారు కదా అన్న, ఏం పర్వాలేదులే అలాగే మమ్మీలు అంటారు అని మనకి మొబైల్ ఇవ్వడం. ఆ మొబైల్లో బ్యాడ్ థింగ్స్ చూపించడం, ఓకే, బ్యాడ్ థింగ్స్ చూపించడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, ఇలాంటివన్నీ ఎవరైతే బ్యాడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే మన ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయాలనుకుంటారో వాళ్ళు చేసే పనులు అన్నమాట. ఎవరైనా మనతో ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళని మనం ఏం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఎందుకు, మన గురించి మన అమ్మా నాన్న ఆలోచించాలి కానీ వాళ్ళకి అవసరం లేదు కదా. అయినా వాళ్ళు ఏదో పెద్ద మన కోసానికి చేస్తున్నట్టుగా మన గిఫ్ట్ తేవడం, మనకే గిఫ్ట్లు ఎందుకు తేవాలి, ఇంకొకరికి కూడా తేవచ్చు కదా. మళ్ళీ ఏం చేసినా మీ మమ్మీకి చెప్పకు, నేను మీ మమ్మీకి చెప్పనులే అని ఎందుకు అనాలి. అలా ఎవరైనా మనతో అంటున్నారు అంటే మనం ముందు అర్థం చేసుకోవాలి, అమ్మో వీళ్ళేదో సంథింగ్ రాంగ్ థింక్ చేస్తున్నారు మన గురించి, అందుకే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు మన గురించి అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా చిల్డ్రన్, అర్థమైందా? మేడం స్లైడ్. ఓకే, అలాంటి పర్సన్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని అలాంటి పర్సన్స్ ఒకవేళ మన దగ్గరికి వచ్చారే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన చిన్నపిల్లలం కదా, మీరందరూ చిన్నపిల్లలు కదా, అంటే మనందరూ అంటే నేను కాదు, మీరందరూ చిన్నపిల్లలు కదా. ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎంత మమ్మీ చెప్పినా, ఎంత టీచర్స్ చెప్పినా, ఎంత క్లాసెస్ లో చెప్పినా మర్చిపోతూ ఉంటాం. మనం ఏంటంటే అబ్బా ఈ అంకుల్ చాలా బాగా మాట్లాడుతున్నారే బాబాయ్, ఐస్ క్రీమ్ తెస్తున్నారు, మనకు కావాల్సిన చాక్లెట్లు ఇస్తున్నారు, మనకు కావాల్సిన ఫోటోలు తీస్తున్నారు, ఫోటోలు షేర్ చేస్తున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు అని ఒక్కొక్కసారి మనం తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఒకవేళ అలా వెళ్ళిపోయినట్టయితే, ఒకవేళ మీ దగ్గరకు వాళ్ళు నిజంగా వచ్చినట్టయితే, ఒకవేళ వాళ్ళు వచ్చి
మీ ప్రైవేట్ పార్ట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 4 ప్రైవేట్ పార్ట్స్, అలాంటి వాటిని వాళ్ళు టచ్ చేసినట్టయితే మనం వెంటనే అవేర్ అవ్వాలి. అప్పుడు మాత్రం లీనియస్ గా ఉండకూడదు. ఓకే, మనం ఏదో అదేంటి అయ్యో భయపడిపోతున్నట్టుగా ఉండకూడదు. ఎవరైనా మన ప్రైవేట్ పార్ట్స్ మాత్రం టచ్ చేస్తే ఫస్ట్ చెప్పవలసింది ఏంటి అంటే నో అని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది కూడా నో నో అనకూడదు. మన కోపం వస్తే ఎలా అరుస్తాం? గట్టిగా అరుస్తాం కదా, అంత గట్టిగానే నో అని చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి భయం వేస్తుంది. అమ్మో వీళ్ళు ఆహా వీళ్ళకి అర్థమైపోయింది మన గురించి, వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని వదిలేస్తారనమాట. అర్థమైందా? సో మనం ఏం చేయాలి, ఫస్ట్ నో చెప్పాలి. నో చెప్పాక కూడా వాళ్ళు ఏమైనా ఇంకా టచ్ చేయాలనుకుంటా గట్టిగా అరవాలి. నో 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 అని గట్టిగా అరవాలన్నమాట, చెప్పాలి. అంటే మనం అరిచిన అరుపు వాళ్ళకి వినబడాలి, పక్క వాళ్ళకి కూడా వినబడాలి. అంటే వాళ్ళకి ఒక కాషన్ ఇవ్వాలి, వాళ్ళని మీ నో అనే వర్డ్ తో భయపెట్టాలి. అది మనం చేయవలసిన పని. అలా ఎవరైనా మనని అన్కంఫర్టబుల్ టచ్ చేయాలని వచ్చినా, అన్సేఫ్ టచ్ చేయాలని వచ్చినా, మన అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా, వాళ్ళ టచ్ వల్ల, ఎవరి టచ్ వల్ల అయినా మన అన్కంఫర్టబుల్ ఫీల్ అయినా, అది మనకు అర్థమవుతుంది కదా. అర్థం అవగానే మనం ఏం చేయాలి, నో అని అరవాలి. ఓకే, వాళ్ళకి అర్థమయ్యేదాకా అరవాలి. మేడం స్లైడ్ చేయండి. ఓకే, చేశాక మళ్ళీ ఇంకో పని చేయాలి. చేశాక మనం వచ్చి మన అమ్మతోనో నాన్నతోనో మీకు నచ్చిన వాళ్ళతో, మేడం ఇంకొక స్లైడ్ చేయండి, అది వెనక్కి వెళ్ళిపోయినట్టు. నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ నెక్స్ట్ ఇది మేడం, నెక్స్ట్ ఇది. మనకు ట్రస్టబుల్ పర్సన్స్, ఎవరైతే ట్రస్టబుల్ పర్సన్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి ఆర్ ట్రైయింగ్ టు లైక్ దట్, మీతో ఎవరైనా అలా చేశారా అనుకోండి, మేడం కొంచెం ముందుకి చేశారా అనుకోండి, మనం ఏం చేయాలి, వాళ్ళకి అలాంటి ఫస్ట్ నో అని అరవాలని చెప్పాను కదా. నో అని అరిచాక వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా వెళ్ళిపోయి అమ్మ ఉంటే అమ్మకి, నాన్న ఉంటే నాన్నకి, మీరు ట్రస్ట్ చేస్తున్న పర్సన్, అది మీ టీచర్ అవ్వచ్చు, మీ మమ్మీ అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మన లైఫ్ లో మన ట్రస్టబుల్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలి. ముందు మనం చెప్పాలి, చెప్పడం నేర్చుకోవాలి. వాళ్ళు ఒకవేళ ఎవరైనా వినలేదనుకో, వాళ్ళు వినేదాకా చెప్పాలి. అర్థమైంది? ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీకి చెప్పారు, మమ్మీ అంటారు చిచి ఆ పర్సన్ అలాంటి వాళ్ళు కాదమ్మా అన్నారు. కాదమ్మా అని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మీరు చెప్పాలి. ఇలా చేశారు, నాకు నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నారు, నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాను అతని దగ్గర నాకు అని మీరు చెప్పాలి. అలా ఎంతమంది మీ లైఫ్ లో కనీసం అలాంటి ట్రస్టబుల్ పర్సన్స్ ఒక 5 మెంబర్స్ అయినా మనకు ఉండాలి. అందుకే ఈ ఫింగర్, ఈ పామ్ చూసారు కదా, ఈ చెయ్యి ఏంటంటే ఇండికేటింగ్ మీకు 5గురు మీ లైఫ్ లో ట్రస్టబుల్ పర్సన్స్ ఉండాలి. ఓకే, అందరూ ఇప్పుడు మీ దగ్గర పేపర్ పెన్ ఉందా? అందరి దగ్గర పేపర్ పెన్ ఉందా? ఉంటే ఇలా పామ్ తీసుకొని ఒక పామ్ ని మీ మీ దీన్ని ఈ హ్యాండ్ ని లాగా ఒక డ్రా చేయండి. చక్కగా పేపర్ మీద చెయ్యి ఇలా పెట్టి, ఇలా పేపర్ మీద చెయ్యి పెట్టి ఇలా ఒక లైన్ ఇలా డ్రా చేయండి. అలాగే చేయండి. చేసి మీరు ట్రస్ట్ చేస్తున్న ఒక 5గురు పేర్లు, ఫోన్ నంబర్స్ రాసుకొని మీ దగ్గర ఉంచండి. నేను చూస్తాను ఇప్పుడు ఒక 2 minutes యాక్టివిటీ చేయండి ఫాస్ట్ గా అందరూ. వీడియో ఆన్ చేసుకోవాలి, వీడియో ఆన్ చేసుకుంటేనే క్లాస్ బాగుంటుంది. ధనుశ్రీ చేసావా? డ్రా చేసావా? బుక్ అవైలబుల్ లేదు. బుక్ అవైలబుల్ లేదా? పేపర్ లేదా? మళ్ళీ ఓకే, చేస్తాను మేడం. చేయండి ఫాస్ట్ గా చేయండి. చేసిన వాళ్ళందరూ పెట్టండి. జఫర్, అదేంటి పీటర్, పూజిత, లక్ష్మీ కారుణ్య, శ్యామ్ చరణ్, జోసఫ్, అందరు వీడియో ఆన్ చేసుకొని నాకు ఆ డ్రా చేసి చూపించాలి అందరూ.
చేశారా? చెయ్యాలి. తీసుకొని ఇలాగ డ్రా చేసి, ఇలాగ మన పామ్ ఇలా చక్కగా డ్రా చేసి, దాని 5 ఫింగర్స్ లో దగ్గర 5 ఫోన్ నంబర్స్, నేమ్స్ రాసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఈ నంబర్స్ మీ దగ్గర ఉండాలి, తెలుసా? ఎప్పుడు కూడా ఈ నంబర్స్ మీ దగ్గర ఉండాలి, ఈ పర్సన్స్ నంబర్స్, ఇంక్లూడింగ్ మమ్మీ డాడీతో పాటు ఆ నంబర్స్ మీరు చక్కగా మీ దగ్గర ఉంచుకోవాలి. వీళ్ళని ఏమంటారంటే ట్రస్టబుల్ పర్సన్స్ అంటారు, మన నమ్మకమైన వ్యక్తులు. ఎవరైనా మనని అన్కంఫర్టబుల్ టచ్ చేసినప్పుడు మనం వీళ్ళతో చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి. షేరింగ్ చేసుకోవడంలో ఎప్పుడు కూడా మనం వెనక్కి వెళ్ళకూడదు, హెసిటేట్ చేయకూడదు. ఎవరైనా మీతో అలాగ టచ్ చేయడానికి చూసినా, చేసినా మీరు వెంటనే ఎవరికి చెప్పాలి? ఈ 5 మెంబర్స్ తోని షేర్, 5 మెంబర్తో షేర్ చేసుకోవాలి, అయితే ఎవరు వింటే వాళ్ళతో షేర్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల ఏంటంటే మనం అలాంటి బ్యాడ్ పర్సన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అర్థమైందా? మనం అలాంటి బ్యాడ్ పర్సన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. అలా ప్రొటెక్ట్ చేసుకున్నప్పుడే మనం సేఫ్ గా ఉంటాం కదా, అవునా కదా? మన సేఫ్టీ ముఖ్యం కదా, అది బాయ్ అవ్వచ్చు, గర్ల్ అవ్వచ్చు. అర్థమైందా? ఒకవేళ మేడం కొంచెం ముందుకు తీయండి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు ఇంకా చేస్తున్నారు, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, మీకు మమ్మీతో చెప్పినా ఎవరితో చెప్పినా వాళ్ళు వింటలేదు, ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, అయితే మరి వాళ్ళని ఎలా ఆపుతాం? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో దొంగలు పడ్డారు అనుకోండి, మనం ఎవరికి కాల్ చేస్తాం? 100 పోలీస్ చేస్తా 100కి. అలాగే ఇలాంటి బ్యాడ్ పర్సన్స్ మన ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నా, మనని హింసిస్తున్నా, అలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ ఒక నంబర్ కూడా ఇచ్చింది, పోలీస్ లాగే. ఓకే మేడం, సుంటా మ్యామ్ ఒకసారి ముందుకు తీరా. నంబర్ వస్తుంది కదా దానికి, లాస్ట్ బట్ ఇది, దీని ఏమంటారంటే చైల్డ్ అండ్ లైఫ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ అన్నమాట. టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలి. అది ఈ నంబర్ని మనం ఎలా గుర్తించుకుంటాం? 100 అంటే ఈజీ కదా మనకి. మీ అందరికి నంబర్స్ వచ్చా? చెప్పండి చెప్పండి, ఎవరు అన్మ్యూట్ చేసుకొని. 1 2 3 4 5 6 7 8 9 10 కదా. ఇప్పుడు బ్యాక్ చెప్పండి. 10 9 8 7 8 7 6 5 4 3 2 1. వెరీ గుడ్. ఇందులో బ్యాక్ నుంచి వచ్చాం అనుకోండి, ఫస్ట్ ఏమొస్తుంది? 10 9 10 వస్తుంది. 10 తర్వాత ఏంటి వస్తుంది? 8 9 వస్తుంది. 9 తర్వాత ఏంటి వస్తుంది? 8 ఎస్, అదే మన టోల్ ఫ్రీ నంబర్ 1098 1098. ఎవరు కాల్ చేయాలి? 1098. మన కాల్ చేస్తే ఎవరో ఒకరు మనకు వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు. అలాంటి పర్సన్స్ నుంచి వచ్చి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు. ఓకేనా? సో మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే ఈ నంబర్ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటా నంబరు? టోల్ ఫ్రీ నంబరు 1098. అయితే ఇప్పుడు మనం మొత్తం ఎన్ని నంబర్లు మన దగ్గర ఉండాలి? ఎప్పుడు మనకు గుర్తుండాలి? టోటల్ 6. 4 number. టోటల్ 6 ఫోన్ నంబర్స్ ఉండాలి. 1 is the 5 ట్రస్టబుల్ పర్సన్స్, 1 is టోల్ ఫ్రీ నంబర్. ఈ నంబర్ల వల్ల మనకి ఏంటి ఉపయోగం? ఎవరైనా మనతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తే వెంటనే మనం ఏం చేస్తాం? కాల్ చేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్తాం, మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం బ్యాడ్ పర్సన్స్ నుంచి. అర్థమైందా నాన్న? క్లాస్ అర్థమైందా?
Yes, ma'am. మేడం స్లైడ్ మ్యామ్ డ్రా చేయమన్నారు కదా, డ్రా చేసి డ్రా చేస్తున్నారా? చేసండి, చేసి చెప్పండి, పెట్టండి. పీటర్ డ్రా చేసావా నువ్వు? మ్యామ్ చూపిస్తున్నాను మ్యామ్. చూపించండి, పెట్టండి. అయ్యాక మీకు చిన్న యాక్టివిటీ చేయిస్తాం. చూసారా మ్యామ్? ఏదిరా తల్లి? పూజిత, నైస్. నువ్వు 5 ఫింగర్స్ లోని 5 నంబర్స్ ఉండాలా? ఎస్ మ్యామ్. ఎప్పుడు కూడా మీకు ఆ నంబర్ గుర్తుండిపోవాలి. ఓకే ఓకే, మ్యామ్. ట్రస్టబుల్ పర్సన్స్. అలాగే ఆ ట్రస్టబుల్ పర్సన్స్ తో ఎవరైనా మీతో అన్కంఫర్టబుల్ టచ్ చేయడం చూసినా, చేస్తున్నా ఓపెన్ గా ఎటువంటి ఇబ్బంది పడకుండా చెప్పాలి. ఎందుకంటే అందరికి తెలియదు కదా, వీళ్ళు ఓపెన్ గా చెయ్యరు, వీళ్ళు సీక్రెట్ గా చేస్తారని చెప్పాను కదా. సీక్రెట్ గా మనతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనం చెప్పాలి. ఈ ట్రస్టబుల్ పర్సన్ చెప్తే వాళ్ళని వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు. ఓకేనా? అంతేకాని మనసులో పెట్టేసుకొని ఏడ్చేసి భయపడిపోయి బెంగ పెట్టేసుకొని జ్వరం తెచ్చేసుకొని చదువుకోలేకుండా అయిపోయి అలా ఉండకూడదు. ఎవరైనా మనతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తే వాళ్ళ గురించి చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఓకేనా? అలాంటప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది, మనం హ్యాపీగా ఉంటాం, మనం సేఫ్ గా ఉంటాం. ఓకేనా? అర్థమైందా? అంతేకాని భయపడిపోకూడదు. అందుకే మన అందరినీ నమ్మకూడదు. అయ్యో ఇలా ఎంత బాగున్నారో అని బుగ్గలు పెట్టుకొని అమ్మ నేను అంత అందంగా ఉన్నాను అని ఫీల్ అయిపోకూడదు. నువ్వు మహేష్ బాబులా ఉన్నావు అనగానే నమ్మకూడదు. అమ్మో వీళ్ళు ఏదో అంటున్నారు, ఇలా అంటున్నారంటే వీళ్ళకి ఏదో సంథింగ్ రాంగ్ ఐడియా ఉందని అర్థం చేసుకోవాలి. అర్థమేనా? ఎవరిని కూడా మన ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేయడానికి మనం ఒప్పుకోకూడదు. అలాగే ఇంకొక విషయం ఉంది, ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? మన కూడా ఎవరైనా మన చేత వాళ్ళ ప్రైవేట్ పార్ట్ ని టచ్ చేయమన్నా మనం చేయకూడదు. అర్థమేనా? మన ప్రైవేట్ పార్ట్స్ ని వాళ్ళు టచ్ చేయకూడదు. అలాగే వాళ్ళు కూడా అన్నారనుకోండి, మా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయమన్నా మనం చేయకూడదు. రెండు కూడా బ్యాడ్, రెండు అన్ఈజీ థింగ్స్, రెండు అన్సేఫ్ థింగ్స్, అన్సేఫ్ టచ్. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనం వాళ్ళతో టచ్ చేయించుకోకూడదు, మనం కూడా టచ్. మనం ఎప్పుడు సేఫ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి, బాగా చదువుకోవాలి, బాగా పెద్ద అవ్వాలి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అర్థమైందా లేదా? చెప్పండి, అర్థమైందా? అయితే ఇప్పుడు మీకు సేఫ్ టచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మీ లెగ్స్ ముట్టుకున్నారనుకోండి, లెగ్స్ అంటే ఫుట్ ని ముట్టుకున్నారంటే పాదాలు ముట్టుకున్నారనుకోండి, సేఫ్ టచ్ అవుతుందా, అన్సేఫ్ టచ్ అవుతుందా? సేఫ్ టచ్. సేఫ్ టచ్. హ్యాండ్స్ ముట్టుకుంటే, సేఫ్ టచ్. హెడ్ ముట్టుకుంటే సేఫ్ సేఫ్ టచ్. వెరీ గుడ్. కానీ అదే లిప్స్ పట్టుకుంటే ఒక్క నిమిషం, చిన్న డాల్ తెచ్చి చూపిస్తాను, మీరు చెప్పాలి సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్. ఓకే, వన్ మినిట్. ఓకే, ఇప్పుడు నేను సారీ, నేను నిన్న స్కూల్లో చెప్పాను, ఇది మర్చిపోయాను, స్కూల్లో మర్చిపోయాను. ఈ యాక్టివిటీ చేయిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, ఇప్పుడు అదే గుర్తొచ్చింది. మేడం మీ దగ్గర ఉందా సుందా మేడం ఏమైనా డాల్ ఇంట్లో? మేడం పిల్లల దగ్గరే ఉంటుంది, ఒకసారి వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మీ దగ్గర ఒకసారి ఎవరైనా అడిగి చిన్న డాల్? మా దగ్గర టెడ్డీ బేర్లు ఉన్నాయి. చూపించిన టెడ్డీ బేర్ పర్వాలేదు, టెడ్డీ బేర్ చూపించండి, చెప్తాను.
వీడియో ఆన్ చేసుకోండి నాన్న. టెడ్డీ బేర్. ఓకే మ్యామ్. నేను నిన్న స్కూల్కి తీసుకెళ్ళండి, సేమ్ క్లాస్ చెప్పాను, మర్చిపోయాను. మ్యామ్ నా దగ్గర ఉంది మ్యామ్. టెడ్డీ బేర్ ఉంది కదా. ఇప్పుడు చూడండి, టెడ్డీ బేర్ లెగ్స్ లెగ్స్ పట్టుకున్నారు. లెగ్స్ ఎవరైనా పట్టుకున్నారు అనుకున్నారు, ఏమవుతుంది? వెరీ గుడ్ ధనశ్రీ అండ్ కారుణ్య, వెరీ నైస్. ఇప్పుడు చెప్పండి, ఏది అన్సేఫ్? నేను చెప్తాను, మీరు పట్టుకోండి. అది లిప్స్ పట్టుకోండి. దానికి లిప్ ఉందా? లిప్స్ ఉన్నాయా? అవేం టచ్ అవుతుంది? బ్యాడ్ టచ్. అన్సేఫ్. అన్సేఫ్. చెస్ట్ పట్టుకోండి. అదేమవుతుంది? అన్సేఫ్ టచ్. హెడ్ సేఫ్. సేఫ్ టచ్. ఓకే, నేను లెగ్స్ సేఫ్ టచ్. బ్యాక్ సైడ్ దట్, ఓకే, అక్కడ అన్సేఫ్. ఓకే, అలాగా మనకి బాడీలో మెయిన్ గా 4 పార్ట్స్ ని అన్సేఫ్ పార్ట్స్ అంటారు. వీటిని ఎవరు టచ్ చేయకూడదు. ఎవరు కూడా టచ్ చేయమని వాళ్ళు కూడా మనని అడగకూడదు. మనని టచ్ చేయకూడదు, మనని కూడా టచ్ చేయమని అడగకూడదు. అర్థమైందా క్లాస్? అర్థమైందా? అండర్స్టాండ్? ఓకే, నైస్. యాక్టివిటీ చేశారా? డ్రా చేశారా? ఫామ్ ఎస్ మ్యామ్. చేసి రాసుకున్నారా? వెరీ గుడ్. ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. నచ్చిందా ఈరోజు క్లాస్? Yes. లైఫ్ లో మీరు యూజ్ చేసుకోవాలి. ఈ క్లాస్ వినడమే కాదు, ఎప్పుడైనా అలాంటి సంగతి జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఎనీబడి ఆర్ ట్రైయింగ్ టు యూ లైక్ దట్, ఏం చేయాలి అప్పుడు? ఫస్ట్ చెప్పాల్సిన మాట నో. నో అనే గట్టిగా చెప్పాలి. ఏం చెప్పాలి? నో. తర్వాత ఏం చెప్పాలి? దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళ దగ్గర నుంచి. అర్థమైందా? తర్వాత పేరెంట్స్ కి 5 ట్రస్టబుల్ పర్సన్స్ కి చెప్పాలి. ఇంకా వినకపోతే నంబర్ ఇచ్చాం కదా, 1099 కి కాల్ చేయాలి. చేసి మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సునీత మ్యామ్. నాకు Thank చాలా you. కాంప్లెక్స్ చేసి పిపిటిని సెషన్ వినడానికి నేను కూడా క్యూరియాసిటీగా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పిల్లలకి అవేర్నెస్ అనేది ఉండాలి. మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా విన్నారు. కాకపోతే ఒక్క డాల్ వాళ్ళు చూపించారు నేను కాబట్టి. యాక్చువల్ గా నేను మర్చిపోయాను మేడం, నిన్న క్లాస్ లో స్కూల్లో Yes, చెప్పాను. madam. 2 అవునవును, schools చూసాను చెప్పాను. మేడం. దాంట్లో నేను తెచ్చేసాను అనుకున్నాను, ఇప్పుడు అందుకే ఉంటానని వెళ్ళాను, కానీ బ్యాగ్ లో ఆ బ్యాగ్ తేడం మర్చిపోయాను. తెచ్చి ఉంటే మాత్రం సూపర్. ఇంకా అది కన్క్లూజన్ కూడా బాగా వద్దును. ఎస్ మ్యామ్. పీటర్ కి అయితే అప్పటి నుంచి హార్ట్ సింబల్స్ ఇస్తూ ఉన్నాడు. చాలా చక్కగా అర్థమైంది. పీటర్ ఇంట్లో వాళ్ళకి బాగుంది, కూడా నచ్చిందా క్లాస్? Yes, ma'am. మీకు కావాలంటే పీపీటీ నేను పెడతాను గ్రూప్ లో, మేడం కడిగి. ఓకే, మీరు కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. మంచి సెషన్ ఇచ్చారు. పిల్లలకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నవే డేస్ లో. ఎందుకంటే ఎవరు కూడా చాక్లెట్స్ అలాంటివి ఇస్తున్నారు అంటే అన్నోన్ పర్సన్స్ నో అనే చెప్పాలి. ఓకేనా పిల్లలు అందరూ? మనము గ్రాటిట్యూడ్ గా మేడం కి ఏమి ఇస్తారు, ఏవో ఇస్తారు కదా మీరు స్పెషల్ గా మేడం కి. చూడండి ఎంత Thank you, పిపిటి ma'am. రెడీ చేసుకొని మేడం మీ గురించి ఎంత చక్కగా చెప్పారో. చాలా బాగా అనిపించింది చాలా మేడం. బాగుంది. థ్యాంక్ యూ. నా క్లాస్ కి మీ హార్ట్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ కలర్ఫుల్ గా అమ్మా. నిండిపోయింది మేడం కానీ ఈ రోజు. మీరు ఒక్కటి మాత్రం అందరు తెలుసుకోవాలి, నేర్చుకున్నవన్నీ కూడా మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అర్థమైందా? వీళ్ళు తెలిసిన వాళ్ళు కదా మంచోళ్ళు, తెలియని వాళ్ళు కదా చెడ్డోళ్ళు అని ఉండరు. మనుషులు అందరూ కొంతమంది తెలిసిన ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళని తెలుసుకొని మనమే వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి. మనమే వాళ్ళని తెలుసుకొని అర్థం చేసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు మనని ప్రొటెక్ట్ చేయడానికి రారు. అందుకే మనం నేర్చుకోవాలి ఇవన్నీ కూడా. అర్థమైందా? మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంకే భంగా ఉండదు.
మనం ఏమైనా సాధించగలం. ఓకే ఓకే ఇంతటి మంచి అవకాశం కల్పించిన మీ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మేడం. మంచి Thank సెషన్ you. గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను PDF అనేది. Thank you, ఇది ma'am. కూడా ఉపయోగపడుతుంది. అదే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి పిల్లలు, చెప్పండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ వీళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది ఉంటారు. జూమ్ లో అటెండ్ అవ్వరు. అలాంటి వాళ్ళకి కూడా మీరు షేర్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు కూడా మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్ గట్రా ఉంటారు కదమ్మా, వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళకి కూడా తెలుస్తుంది. మన 10 మందికి ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్తేనే మనకి మంచిది. Yes, ma'am. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ Thank you, ma'am. థ్యాంక్ యూ. Thank you, ma'am. Bye. Happy night. బాయ్. హ్యాపీ Bye. హ్యాపీ Happy night. హ్యాపీ నైట్. Thank you. హ్యాపీ నైట్ హ్యాపీ మ్యామ్. నైట్ ఎవరీవన్. Bye థ్యాంక్ యూ night. మేడం. హ్యాపీ Bye. నైట్ మేడం. Bye, థ్యాంక్ యూ ma'am. మేడం.